పిల్లాడు మ్యాథ్స్లో ఇబ్బంది పడుతున్నాడు. మ్యాథ్స్ ఎలా నేర్పాలి, తేలిగ్గా నేర్పాలి, రూపాయి కూడా ఖర్చు లేకుండా. ముఖ్యంగా ఏఐ ఈరోజు ఏఐ అద్భుతాలు చేసేస్తోంది కదా, అన్నీ నేర్పేస్తోంది కదా. మ్యాథ్స్ నేర్చుకునే మార్గం ఏంటి అని మీరు పెట్టిన కామెంట్ నాకు గుర్తుందండి. మీ అందరి కామెంట్స్ నేను చదువుతాను, టైం వచ్చినప్పుడు దానికి తగ్గ రీసోర్స్ ఇచ్చేస్తూ ఉంటాను. అలాంటిదే ఇది. ఈ వీడియో చూసే టైంకి కొంతమంది పిల్లలు జాయిన్ అయిపోయి నేర్చేసుకుంటూ ఉంటారు. అందుకే వీలైనంత త్వరగా షేర్ చేయండి, వీలైనంత త్వరగా లాంచ్ అయిపోండి. పిల్లాడికి మ్యాథ్స్ అండి 12, 13, 14, 15. అబ్బా పండగ రోజులేంటి అని తిట్టుకునే వాళ్ళు ఓకే వదిలేయండి, తర్వాత చూడండి. లేదు పండగైనా పర్వాలేదు, ఒక గంటే కదా, ఉదయం 10 గంటల నుంచి 11 గంటలే కదా, పిల్లాడిని కాస్త కూర్చోబెడతాను, ఫోన్ ఇచ్చో ట్యాబ్ ఇచ్చో సిస్టమ్ ముందో కూర్చోబెడతాను అనేవాళ్ళు చూడండి. ఎన్సీఈఆర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ దేశంలో చదువు క్వాలిటీ బాగుండాలి అని బాగా కృషి చేసే సంస్థ ఏదంటే ఎన్సీఆర్టీ. మీకు తెలుసు వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్ ఎలా ఉంటుంది, వాళ్ళు రాసిన పుస్తకాలు ఇప్పటికి కూడా చదివి ఐఏఎస్లు అవుతారు కదండి. అది ఎన్సీఆర్టీ గొప్పతనం. ఈ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ నేర్చుకునే విషయంలో, అంటే మ్యాథ్స్ గురించి అగులు బుగులు అయిపోతూ ఉంటారు పాపం, టిప్స్ తెలియక, షార్ట్ కట్స్ తెలియక, మ్యాథ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలాంటి పిల్లలు ఏ వాడుకుంటారా బాబు, ఈ ఏఐతో మ్యాథ్స్ హాయిగా నేర్చేసుకొని చేసేయండి అని చెప్పి ఒక సెషన్ పెట్టిందండి. ఎన్సీఈఆర్టీ అఫీషియల్ అని కొట్టండి గూగుల్లో, లేకపోతే పిఎంఈ విద్య అని కొట్టండి. నేను ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి యూట్యూబేనండి, ఇంకేమీ లేదు. ఎందుకు ఇప్పుడే జాయిన్ అవ్వండి అంటే, మీలో చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అంటే మీరు లైవ్ సెషన్ అండి, లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు కామెంట్లో మీ డౌట్స్ రాస్తూ ఉంటే అటు వాళ్ళు సమాధానం ఇస్తూ ఉంటారు. ఎంతమంది అయినా పర్వాలేదు, కానీ తర్వాత జాయిన్ అవుతాను నేను పండగ అయిపోయాక అనేవాళ్ళు ఇక మీ ఇష్టం అండి. సో మరి లైవ్ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, ఈ యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళిపోయి మ్యాథ్స్ తెచ్చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను. పిల్లాడికి మ్యాథ్స్ ఇష్టం లేదు, కానీ మీరేమో వాడిని ఏదో గొప్ప ఇంజనీర్ చేసేస్తాను, ఐఐటికి పంపేస్తాను, లేకపోతే అమెరికా పంపేస్తాను అని చెప్పి వాడిని బలవంతంగా రుద్దొద్దు. వాడి మీద మీ అభిప్రాయాన్ని రుద్దొద్దు. కానీ పాపం అవసరం, కాస్త కోస్తో 10th క్లాస్ లోపు వరకు అందరికి అవసరం కదండి. ఆ మ్యాథ్స్ మాత్రం అవసరం. ఆ తర్వాత అనేది వాడికి చాయిస్ వదిలేయండి. వాడు ఎటు వెళ్తానంటే అటు వెళ్ళనివ్వండి, సైన్సా ఆర్ట్సా ఏంటనేది వాడి ఇష్టం కదా. కానీ ఇక్కడ మంచి అవకాశం వచ్చింది, లైవ్ సెషన్లో పాల్గొనే అవకాశం వచ్చింది కాబట్టి ఈ విషయం షేర్ చేస్తున్నాను. సో మరి అన్ని రకాల విద్య ఉద్యోగ సమాచారాలన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అందుకని ఫాలో అవ్వండి అంటున్నాను నేను. మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అవసరమైనవి ఈరోజు రాకపోవచ్చు, రేపో ఎల్లుండో టక్మని ఒక వీడియో వస్తుంది. ఒక్క వీడియో చాలండి జీవితాన్ని మార్చేయడానికి. ఎందుకంటే చాలామంది ఇదిగో మాకు స్కాలర్షిప్ వచ్చింది, ఇదిగో ఇది అప్లై చేసాం, ఇదిగో ఈ ఉద్యోగం వచ్చింది, ఇదిగో ఈ స్కిల్ నేర్చుకున్నాను, సర్టిఫికెట్ వచ్చింది, స్థిరపడ్డాను, ఎన్నో కామెంట్లు వస్తున్నాయి నాకు. మీరు కూడా ఆ లిస్టులో జాయిన్ అవ్వాలంటే ఫాలో అయిపోండి.